అందరికీ నమస్కారం అండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క డీబీటీ పథకాలకు సంబంధించిన నిధుల విడుదల ప్రక్రియ అయితే జరుగుతుందండి. ఈ డీబీటీ పథకాలకు సంబంధించి ఏవైతే ఈ యొక్క మన రాష్ట్రంలో 5 పథకాలకు సంబంధించిన బటన్లనేవి నొక్కి అమౌంట్ అయితే పడకుండా ఉన్నాయో అలాంటి ఈ 5 పథకాలకు సంబంధించి వైఎస్ఆర్ ఆసరా, అలాగే వైఎస్ఆర్ చేయూత, అలాగే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, అలాగే జగనన్న విద్యా దీవెన, అలాగే రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ. ఈ 5 పథకాలకు సంబంధించిన నిధులనేవి వరుసగా ఒక వారం రోజుల క్రితం నుంచి అయితే మనకి జమ చేస్తూ వస్తున్నారు. రీసెంట్గా ఈరోజు కూడా ఈ యొక్క వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం సంబంధించిన డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే మేజర్గా చాలామందికి ఈ 5 పథకాలకు సంబంధించిన అమౌంట్ కూడా కొంతమందికి అయితే పడినాయి, కొంతమందికి అయితే పడలేదు. చాలామంది పడలేదని చెప్పి మనకి కామెంట్ అయితే చేస్తూ ఉన్నారు. అయితే దానికి సంబంధించి మీకు ఈ వీడియోలో పూర్తిగా ఒక అర్థమయ్యేలాగా కొంత సమాచారం అయితే ఇస్తానండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే వీడియో అనేది మీకు పూర్తిగా అర్థమవుద్ది. అలాగే ఈ యొక్క డీబీటీ పథకాలకు సంబంధించిన డబ్బులు మీ అకౌంట్లో ఎందుకైతే పడట్లేదో దానికి సంబంధించి ఈ వీడియో ఉంటుందండి. పూర్తిగా అనేది ఈ వీడియో చూడండి. చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈ సమాచారం అనేది మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి వెళ్ళడం జరిగింది, వాళ్ళు కూడా ఈ సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా ఇంక మనం టాపిక్లోకి వెళ్తే, డబ్బులు అనేది పడకపోవడానికి ముఖ్యంగా 2 కారణాలు అయితే ఉన్నాయండి. అందులో ఫస్ట్ ఇది ఎన్పిసిఏ లింక్. అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ కార్డు అనేది లింక్ అయి ఉండాలి. లింక్ అయితేనే మాత్రమే ఈ యొక్క అమౌంట్ అనేది, ఈ 5 పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది మీ అకౌంట్లో అనేది పడడం జరిగింది. ఒకవేళ ఎన్పిసిఏ లింక్ అనేది లేకపోతే, ఒకవేళ మీరు ఎలిజిబుల్ లిస్ట్లో పేరున్నా సరే అమౌంట్ అనేది పడదు. రెండో కారణం వచ్చి మీ యొక్క ఎన్పిసిఏ లింకు మీరు ఇప్పుడు వాడే అకౌంట్ కాకుండా వాడిన అకౌంట్కి ఒకవేళ లింక్ అయ్యి ఉంటే ఆ విషయం మీకు తెలీదు. అంటే మీరు ఏమనుకుంటారంటే, ఇప్పుడు ప్రస్తుతం ఒక అకౌంట్ వాడుతున్నారు, ఆ అకౌంట్లో మీరు ట్రాన్సాక్షన్లు గట్రా జరుగుతున్నాయి, కానీ మీరు ఎప్పుడో ఒక 10 సంవత్సరాల క్రితమో లేదా ఒక 5 సంవత్సరాల క్రితమో ఒక అకౌంట్ వాడేవారు, దాన్ని ఇప్పుడు వాడట్లేదు, అది క్లోజ్ అయిపోయిందని చెప్పి మీరు అనుకుంటున్నారు. కానీ దానికి ఆధార్ లింక్ అనేది అయ్యి మీరు వాడే అకౌంట్కి ఆధార్ లింక్ అవ్వలే. అంటే ఫోన్ నెంబర్ అంటే మీ వాడే అకౌంట్కి ఫోన్ నెంబర్ లింక్ అయ్యింది, మీకు డబ్బులు గట్రా పడితే మెసేజ్లు కూడా వస్తాయి. కానీ మీ ఆధార్ కార్డు మీ వాడిన అకౌంట్కి లింక్ అయి ఉంటే అమౌంట్ అనేది ఆ అకౌంట్లోనే పడుతుంది. ఆ విషయం మీకు తెలియదు. ఎందుకంటే మీరు ఏమనుకుంటారంటే, మనం ఆ అకౌంట్ వాడట్లేదు కదా, చచ్చిపోయింది కదా, పైగా మనం సచివాలయం కాడ కూడా ఈ అకౌంట్ వాడే అకౌంట్ ఇచ్చాం కదా, దీంట్లోనే డబ్బులు పడతాయని మీరు అనుకుంటారు. కానీ అది మాత్రం రాంగ్ అండి. ఎందుకంటే మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉంటుందో మీ ఆధార్ నెంబరు ఆ అకౌంట్లోనే డబ్బులు అనేది పడటం జరుగుద్ది. దీనికి సంబంధించి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, మీకు అర్థమయ్యేలాగా. నా విషయంలోనే జరిగింది అది. అదేంటంటే, జగనన్న తోడు కింద 10,000 లోన్ అయితే నేను తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈ అమౌంట్ అనేది మళ్ళీ నేను రిటర్న్ కట్టేయడం జరిగింది. దానికి సంబంధించిన వడ్డీ నా అకౌంట్లో పడిందని చెప్పి సచివాలయానికి సంబంధించిన వెల్ఫేర్ అసిస్టెంట్ గారు తంబు వేయించుకోవడానికి నా దగ్గరికి రావడం జరిగింది. అయితే నేనేంటంటే, నా అకౌంట్లో అనేది డబ్బులు పడలే, నేను వాడే అకౌంట్లో. ప్రస్తుతానికి యూనియన్ బ్యాంక్ అని అది వాడుతున్నాను, దాంట్లో అమౌంట్ అయితే పడలే. అయితే నేను ఎప్పుడు కాలేజీలో చదువుకున్నప్పుడు యూనియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు అకౌంట్ ఉండేది. అదైతే వాడటం పూర్తిగా మానేసా. స్టడీ అయిపోయిన తర్వాత వాడడం మానేసా. అయితే ఆయన రావడం జరిగింది తంబు వేయించుకోవడానికి. నా అకౌంట్లో ఏమో పడలేదని చెప్తున్నాను, ఆయన ఏమో పడినాయి అని చెప్తున్నారు. అసలు ఏ అకౌంట్లో పడింది ఏంటని ఒకసారి చెక్ చేపిస్తే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అని చెప్పి చూపించింది. అది నేను వాడట్లేదండి, ఆ అకౌంట్ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది, దాదాపుగా 7-8 సంవత్సరాలు అవుతుందని చెప్పడం జరిగింది. అయితే నా ఆధార్ కార్డు ఆ అకౌంట్కే లింక్ అయి ఉంది. ఇప్పుడు ఆయన నాకు చెప్పడం ఏంటంటే, నువ్వు ప్రస్తుతానికైతే యూనియన్ బ్యాంక్ ఆ అకౌంటే వాడుతున్నావు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎప్పుడో వాడడం మానేసావు, కానీ అది క్లోజ్ చేయలేదు అకౌంట్. దానివల్ల నువ్వు ఫస్ట్ ఓపెన్ చేసుకున్న అకౌంట్ కాబట్టి నీ ఆధార్ కార్డు దానికే లింక్ అయ్యింది, కాబట్టి ఆ అమౌంట్ దాంట్లోనే పడిందని చెప్పడం జరిగింది. అలాగే మీరు కూడా ఇప్పుడు వేరే పాత అకౌంట్ ఏదన్నా ఉంటే ఆ అకౌంట్లో ఆధార్ కార్డు, ఒకవేళ ఆధార్ కార్డు నెంబర్ ఆ అకౌంట్కి లింక్ అయ్యి ఉంటే అమౌంట్ అనేది ఆ అకౌంట్లోనే పడుతుంది. కాబట్టి ఒకసారి ఎన్పిసిఏ లింకు అసలు ఏ అకౌంట్కి అయితే లింక్ అయి ఉందో మీరు తెలుసుకోవాలంటే,
నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. అది ఆ లింక్ ఓపెన్ చేసి దాంట్లో అనేది మీ ఎన్పిసిఎల్ లింకు దేనికి లింక్ అయ్యిందో ఒకసారి చెక్ చేసుకోండి. లేదు అలా చేసుకోవడం మీకు కుదరకపోతే మీకు 2 బ్యాంకులు ఉంటే 2 బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోండి అమౌంట్ పడిందో లేదో. అప్పుడు మీకు తెలిసిపోద్ది ఏ అకౌంట్లో పడిందో తెలుస్తుంది మీకు. ఇంకోటి ఏంటంటే నేను వాలంటీర్గా చేస్తున్నాను. అయితే నా క్లస్టర్లో అమ్మఒడి పథకం మొన్న 4వ దఫా వేసినప్పుడు అందరికీ అమౌంట్ అయితే పడింది, కానీ ఇద్దరికి అనేది అమౌంట్ పడలే. అయితే వారం రోజులైంది. నేనేమో పడితే కంగారు పడకండి అని చెప్పడం జరిగింది. వారు కూడా వారం రోజులు ఆగారు. తర్వాత వారం రోజులైనా సరే వాళ్ళకి అమౌంట్ అనేది పడలే. అయితే దేని గురించి పడలేదని చెప్పి నన్ను వాళ్ళు అంతమాటలు అడిగేవారు. అయితే నేను సచివాలయం కాడికి వెళ్ళి అడిగితే పని అనేది వాళ్ళు చెప్పేవారు. అయితే నేను మళ్ళీ వచ్చి వాళ్ళకి అమౌంట్ పడిందంటే ఒకసారి చూసుకోండి అని చెప్పడం, వాళ్ళు మళ్ళీ బ్యాంకుకి వెళ్ళడం, వాళ్ళు పడలేదని చెప్పడం ఇలాగా జరిగేది. అలా ఒక 10 రోజులు అయిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ సచివాలయం కాడికి వెళ్ళి అసలు ఏ అకౌంట్లో పడినాయి ఏంటో ఒకసారి చెప్పండి సార్, వాళ్ళు పడలేదు అంటారని చెప్పి కనుక్కుంటే అప్పుడు వాళ్ళు ఏంటంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో పడినాయి అని చెప్పడం జరిగింది. వీళ్ళు ఏంటంటే యూనియన్ బ్యాంక్ అనేది వాళ్ళు వాడే అకౌంట్, ఆ అకౌంట్లో పడినాయేమో ఆ అకౌంటే చూపించేవారు. కానీ ఆ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో పడింది కాబట్టి వీళ్ళకేమో ఆ పోస్ట్ ఆఫీస్ పేమెంట్ కాడికి వెళ్ళక ఆ అమౌంట్ అనేది చూపించేది కాదు. పడలేదని చెప్పి ఇలా అనుకునేవారు. కూడా అలాగే చేస్తున్నారండి. అంటే మేము వీడియోస్లో పదే పదే చెప్తున్నాము, మీ ఎన్పిసిఎల్ లింక్ దేనికైతే లింక్ అయి ఉందో ఆ అకౌంట్లోనే అమౌంట్ అనేది పడుతుందని చెప్పి పదే పదే చెప్తున్నాము. కాకపోతే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆ అకౌంట్ ఎప్పుడో వాడట్లేదు కదా, దాంట్లో ఎందుకు కడితే అమౌంట్ అనుకుంటున్నారు. కానీ అమౌంట్ అనేది ఆ అకౌంట్లోనే పడతాయండి. ఒకవేళ మీరు ఇప్పుడు వాడే అకౌంట్కి ఎన్పిసిఎల్ లింక్ అయ్యి ఉంటే ఆ అకౌంట్లోనే పడుతుంది. లేదంటే ఏ అకౌంట్కి అయితే ఎన్పిసిఎల్ లింక్ ఉందో ఆ అకౌంట్లో పడడం జరిగింది. కాబట్టి ఒకసారి మీరు 2 అకౌంట్లు ఉంటే ఒకసారి 2 అకౌంట్లు కూడా చెక్ చేయించుకోండి. అలా ఇప్పుడు మీరు వాడే అకౌంట్కే ఈ ఆధార్ లింక్ అయ్యి ఆధార్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఈ అమౌంట్ అనేది పడకపోతే ఖచ్చితంగా 2-3 రోజుల్లో అయితే మీ అకౌంట్లో డబ్బులు అనేది పడడం జరిగింది. కాబట్టి మీరు ఎవరు కంగారు పడకండి. జాగ్రత్తగా నేను ఏవైతే కొన్ని చెప్పానో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. చూసుకుంటే కంపల్సరీగా మీ అకౌంట్లో డబ్బులు పడడం అయితే జరిగింది. మరీ ముఖ్యంగా మనకి ఈ యొక్క డబ్బులు పడడానికి కావాల్సింది ఆధార్ లింకు. బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ కంపల్సరీ కావాలి. అలాగా లింక్ అయిన అకౌంట్లో మాత్రమే డబ్బులు పడడం జరిగింది. కాబట్టి మరోసారి చెప్తున్నాను, ఒకసారి మీరు ఏం చేస్తారంటే మీకు 2 అకౌంట్లు ఉంటే 2 అకౌంట్లో కూడా డబ్బులు పడినాయో లేదో చెక్ చేయించుకోండి. 2 అకౌంట్లోనూ డబ్బులు పడకపోతే మీకు ఎన్పిసిఎల్ లింక్ అసలు ఏ అకౌంట్కి లింక్ అయ్యిందో చూసుకోండి. ఎన్పిసిఎల్ లింక్ ఒక అకౌంట్కి అయ్యి ఉంటే ఖచ్చితంగా మీకు 2-3 రోజుల్లో అమౌంట్ అనేది పడుద్ది. ఒకవేళ ఒకే అకౌంటే ఉంది, దానికి ఎన్పిసిఎల్ లింక్ అవ్వకపోతే డబ్బులు అనేది పడవు. కాబట్టి ఒకవేళ అలా లింక్ అవ్వకపోతే వెంటనే ఆ లింక్ అనేది చేయించుకోండి. ఈ అమౌంట్ 2-3 రోజుల్లో మీ అకౌంట్లో పడడం జరిగింది. ఈ సమాచారం చాలా ఇంపార్టెంట్ సమాచారం అండి. కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ సమాచారం వేరే వాళ్ళందరికీ కూడా యూట్యూబ్ అనేది పంపడం జరిగింది. వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి ఈ డబ్బులు అనేది ఎందుకు పడట్లేదో వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎన్పిసిఎల్ లింక్ చేయించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. చాలామందికి తెలియక పాపం ఆ డబ్బులు అనేది వారు ఎలిజిబుల్ లిస్టులో ఉన్నా సరే డబ్బులు అనేది పడకుండా పోతుందండి. అది లేకుండా ఈ వీడియో ద్వారా తెలుసుకుని వెంటనే డబ్బులు పడడానికి వాళ్ళకి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ వీడియోని అనేది లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.